రాకుమార్తెలందరూ దేవరన్యాయం చేత వారసులని కని వంశాభివృద్ధి గావించి రాజ్యాలను రక్షించుకున్నారు. దేవరన్యాయం అంటే తప్పనిసరి పరిస్థితులలో రాజు సంతానహీనుడు అవ్వడం చేతగాని లేదా వారసులను కనకుండా మరణించినట్లయితే ఆ రాజు భార్య ఒక వేద పండితుడు, మనసులో అనువంతైన కామభాగాలపై ఆసక్తి లేనివాడు, సద్గుణ సంపన్నుడు, ఆజన్మ బ్రహ్మచారి అయిన ఒక బ్రాహ్మణుడితో లేదా ఒక మునితో లోక కళ్యాణం కోసం సంగమించి పిల్లల్ని కనడం. ఇది ధర్మబద్ధమైనది, ఋషుల చేత మునుల చేత అంగీకరించబడినది. ఒకసారి పండితులను రాజా పురోహితులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మాతా అని చెప్పాడు. మహాభారతంలో ఈ ఘట్టం అత్యంత క్లిష్టమైనది. వారసులు లేకపోతే రాజ్యం యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం ఇంతకు ముందు భాగంలో తెలుసుకున్నాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో రాజ్య శ్రేయస్సు కోసం తీసుకున్న ఒక నిర్ణయం తప్పితే